యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మరి నిజమైన స్నేహితుడుగా మరి ఆయన మనకున్నాడు. మరి సామెతలు 17:17లో కూడా నిజమైన స్నేహితుడు దుర్దశలో కూడా మనలను ఆదుకుంటాడని వాక్యం ఉంది. నిజమే కదండి. అన్నీ ఉన్నప్పుడు లోకంలో అందరూ వస్తారు, ఏమి లేనప్పుడు మనల్ని చూసినా మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అయితే మనం పడిపోయినప్పుడు మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మనల్ని ఆదుకుని ఆదరించి లేపే దేవుడు స్నేహితుడు ఆయనే యేసయ్య. మరి యోహాను సువార్తలో కూడా మరి ఫలించే ఫలాలుగా మీరు నాతో స్నేహం చేస్తే, నా మాట మీరు వింటే, మీకు ఏది ఇష్టమో అది అడుగుడు, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు మీరు నా యందును నేను మీ యందును ఉన్నప్పుడు ఆయనకి వేరేగా ఉండి మనం ఏం చేయలేము. ద్రాక్షవల్లికి తీగలో కట్టబడి ఉంటేనే ఆ యొక్క తీగలు ఫలిస్తాయి. అది వేరుపడిగా ఉంటే అవి ఏమవుతాయంటే మరి చనిపోయి మరి కాల్చివేయబడి తొక్కబడి బయట పారవేయబడతాయి. మనము ఎప్పుడు కూడా దేవునితో స్నేహం చేసేవారుగా ఉన్నప్పుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మనకి యొక్క అక్కర్ల అవసరం తీర్చి ఆయన యొక్క మరి బిడ్డలుగా మనల్ని అంగీకరించి నా స్నేహితులు అని పిలుస్తాడా. అలా రీతిగా మనం జీవించాలని దేవుని యొక్క నిజమైన స్నేహితుడు మన యేసయ్య అని ఏ స్థితిలో ఉన్నా మనము నా స్నేహితుడు యేసయ్య అని మనం అనుకున్నప్పుడు, మనం ఆరాధించినప్పుడు దేవుడు మనలను హత్తుకొని ఆదరించే దేవుడు. ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిందామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమె